అటిక అమరావతి ఎన్టీఆర్ భవన్ కు పెద్దిరెడ్డి బాధితులు పోటెత్తారు. పెద్దిరెడ్డి అనుచరులు తమ భూములు కబ్జా చేశారంటూ పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో 14 మందిని కిడ్నాప్ చేశారని పెద్దిరెడ్డి అనుచరులపై ఆరోపణలున్నాయి. ఆ కిడ్నాప్లపై పోలీసులకు ఫిర్యాదు చేసినా అప్పుడు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు కూడా పెద్దిరెడ్డికే అనుకూలంగా ఉన్నారని, ప్రభుత్వం మారినా న్యాయం జరగడం లేదని అంటున్నారు. ఎన్టీఆర్ భవన్లోని నేతలు వారి ఫిర్యాదులను స్వీకరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో అందిస్తారు. సాహిత్య, ఓవర్ టు యు. పెద్దిరెడ్డి బాధితులు ఏం చెప్తున్నారు, అక్కడ ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయి, ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రజలు వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా అయితే గనక టీడీపీ కార్యాలయాలకు కానీ లేకపోతే స్థానిక ఎమ్మెల్యే నేతలకు కానీ ఫిర్యాదులు చేయడం అయితే కనుక జరుగుతూ ఉంది. అదే నేపథ్యంలో ఇవాళ పెద్దిరెడ్డి బాధితులు అయితే కనుక 10ల సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ భూముల కబ్జాలు చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఫిర్యాదులు చేస్తూ కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ రావు, బుచ్చి రాంప్రసాద్ వీళ్ళిద్దరికి అంటే టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది. రాతపూర్వకంగానే కాదు, అంతకుముందు అసలు గతంలో ఏం జరిగింది, ప్రచారం ముందు కూడా ఎన్నికల ముందు కూడా 14 మందిని కిడ్నాప్ చేసినట్టుగా కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అదే విధంగా ఎలాంటి భూములు కబ్జా చేశారు, ఏంటి వాళ్ళకి ఎలాంటి హామీలు ఇచ్చారు, తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే దాని పట్ల కూడా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చి అంటే దానికి అనుకూలంగా వాళ్ళ ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే కనుక ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి అయితే కనుక ఎన్టీఆర్ భవన్ ప్రస్తుతం మనం అయితే ఇక్కడ ఉన్నాము, ఇక్కడికైతే వచ్చి బాధితులందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళందరూ ఒకటేసారి అంటే 10ల సంఖ్యలో ఇక్కడికి రావడం కానీ పెద్దిరెడ్డి అనుచరులు తమ భూముల కబ్జా విషయంలో కూడా అన్యాయం చేశారంటూ కూడా 10ల సంఖ్యలో ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఎన్నికల సమయంలో కూడా అంటే ఇలాంటి సంఘటనలు ఎన్నెన్ని జరుగుతున్నప్పటికీ కూడా అప్పుడు ప్రభుత్వం కూడా వీళ్ళ సమస్యను పట్టించుకోకపోవడం పట్ల కానీ మిగిలిన విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రధాన సమస్యగా అయితే కనుక భూముల కబ్జాల విషయంలో అయితే కనుక ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటి గురించి అయితే ఫిర్యాదు చేయడానికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు కూడా స్థానిక అధికారులు అక్కడ ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఇంకా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం మారినా కూడా స్థానిక అధికారులు మారకపోవడం పట్ల కూడా తమకి న్యాయం జరగట్లేదు అన్న ఉద్దేశం అయితే కనుక ఖచ్చితంగా వినపడుతూ ఉంది. ఆ బాధితులందరూ కూడా ఒకటేసారిగా ఇక్కడికి వచ్చి ఫిర్యాదు చేయడం అయితే కనుక ఇవాళ కొంచెం సెన్సేషన్ గా మారిందని చెప్తారు. కబ్జాలు ఏవైతే ఉన్నాయో కబ్జాదారుల నుంచి తమ భూముల్ని విడిపించాలి అంటూ కూడా తమకు ఖచ్చితంగా న్యాయం చేయాలి అంటూ ఆ బాధితులందరూ కూడా వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అనేక విషయాల్లో అయితే కనుక బాధితులకు కానీ ఇటు ఏవైతే సమస్యలు ఉన్నాయో జిల్లా వారీగా అంటే ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి కూడా ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఫిర్యాదులు తీసుకుంటున్నారు కాబట్టి వాటికి సంబంధించి కూడా అనుకూలంగా వాళ్ళకి న్యాయం చేసే విధంగా అయితే కనుక టీడీపీ కార్యాలయం నుంచి కానీ ఇటు టీడీపీ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా వాళ్ళకి అనుకూలమైన సమాధానాలు అయితే వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న రామ్మోహన్ రావు కానీ ఇటు బుచ్చి రాంప్రసాద్ కానీ ఎట్టకేలకు అంటే వాళ్ళ ఫిర్యాదులను అందుకున్న అనంతరం అయితే కనుక వాళ్ళకి ఒక హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ఎప్పుడు రావాలి, ఏంటి వాళ్ళ సమస్యలని ఎప్పటి వరకు అయితే కనుక తీరుస్తారో దానికి సంబంధించి కూడా ఎలాంటి స్టెప్స్ ముందుకు తీసుకోబోతున్నారని చెప్పేసి కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అందులో వచ్చిన మహిళ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేసినట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. వాళ్ళు చెప్పిన ఫిర్యాదు మేరకు కానీ లేకపోతే అక్కడ జరిగిన వాళ్ళకి రైట్. అయితే గతంలో కూడా పెద్దిరెడ్డి పైన కేసులు పెట్టాం, లేదంటే ఆరోపణలు చేసాం, అప్పుడు ఎవరు పట్టించుకోలేదు, అప్పుడు పోలీసులు పట్టించుకోలేదు, అండ్ అధికారులు ఇప్పుడు కూడా వాళ్ళకి సహకరించట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటారు. మరి ఇప్పుడు ఎలా బాధితులు బయటకు వచ్చారు, ఏ భరోసాతో వాళ్ళు ప్రస్తుతం కంప్లైంట్ చేస్తున్నారు, బాధితులు ఏమంటున్నారు? అంటే కూటమి ప్రభుత్వం వచ్చిందన్న ఒక భరోసా కానీ వాళ్ళకి ఖచ్చితంగా వచ్చిన నేపథ్యంలో అయితే కనుక వాళ్ళు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పెద్దిరెడ్డి అనుచరులు ఏవైతే ఇంకా అధికారంలో ఉన్నారో వాళ్ళు ఇంకా అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళు ఇంకా అనుకూలంగా పెద్దిరెడ్డికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులు కానీ లేకపోతే వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడతారో అన్న ఉద్దేశంతో అయితే కనుక వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గి వాళ్ళకి పాజిటివ్ గానో లేకపోతే అంటే ఇలాంటి ఈ కంప్లైంట్స్ ఏవి బయటికి రాకుండా అయితే కనుక ఇప్పటివరకు హోల్డ్ చేయగలిగారు.
తీసుకోగలిగారు. బట్ ఎట్టకేలకైతే కనుక వాళ్ళు ఇక్కడ కేంద్ర కార్యాలయానికి చేరుకొని వాళ్ళకున్న సమస్యను ఏదైతే ఉందో ఖచ్చితంగా అధినేతకు తెలియాలి, పార్టీకి తెలియాలి, ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలియాలి అని చెప్పేసి కనుక వాళ్ళు ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. దీన్ని మున్ముందుకి తీసుకెళ్లి వాళ్ళ ఏవైతే కబ్జా భూములు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏవైతే అన్యాయంగా లాక్కోవడం జరిగిందో వాటన్నిటిని వాళ్ళకి చేరే విధంగా ఖచ్చితంగా న్యాయం జరగాలి, న్యాయం చేకూర్చే విధంగా పార్టీ సహకరిస్తుంది, ప్రభుత్వం ఖచ్చితంగా సహకరిస్తుంది అన్న ఉద్దేశంతోనే వాళ్ళొక లిఖితపూర్వకమైన కంప్లైంట్ని ఇవ్వడం కానీ 10 మంది ఒకేసారి రావడం కానీ ఆ కంప్లైంట్ ఆధారంగా తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా ఖచ్చితంగా తేలాల్సి ఉంది. ఎందుకంటే అక్కడ అధికారులు ఎవరైతే వీళ్ళకి ఆ సమస్యను పట్టించుకోకుండా ఇంకా వెనక్కి లాగడానికి ప్రయత్నించారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి ముందు ఫిర్యాదు అయితే చేయడం కోసం వాళ్ళందరూ ముందుకు వచ్చినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ప్రియా రైట్. సాహిత్య అయితే ఒకటే రోజులో పెద్దిరెడ్డి పైన 260 వరకు ఫిర్యాదులు అందాయని చెప్పి ఇందాక టీడీపీ నేత వర్ల రామయ్య కూడా అన్నారు. అంటే ఇప్పుడు కేవలం వచ్చే బాధితులు ఏదైతే భూములు కబ్జా చేస్తారని చెప్తున్నారో ఆ ఆరోపణలతోనే వస్తున్నారా, కిడ్నాప్ చేశారు ఎన్నికల టైంలో అని కూడా చెప్తున్నారు. సో కేవలం భూ కబ్జా ఆరోపణలే ఉన్నాయా, ఇంకేదైనా ఉన్నాయా? అంటే ఎవరైతే వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి ఆనాడు అంటే ఏవైతే ప్రచారాల ముందు ఎన్నికల ముందు అయితే గనక టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక 14 మందిని కిడ్నాప్ చేయడం పట్ల కానీ లేకపోతే ఎలాంటి చిన్న చిన్న సమస్యల కోసం వాళ్ళు ముందుకొచ్చి ఫైట్ చేయడానికి నుంచిన వాళ్ళందరినీ కూడా కట్టిపడేసిన పరిస్థితి. ఎంతో మంది పైన కూడా కేసులు పెట్టిన పరిస్థితులు మనం చూస్తూ వచ్చాము. అలాంటి కేసుల నుంచి బయటపడి ఇప్పుడు అంటే ప్రజా సమస్యలపైన పోరాడిన వాళ్ళపైన కూడా అక్రమంగా కేసులు పట్టిన నేపథ్యంలో అయితే గనక అప్పుడు కొంతమందిని 14 మందిని కిడ్నాప్ చేసి వాళ్ళు అసలు ఏం చేయాలనుకున్నారు, ఏం ప్రూవ్ చేయాలనుకున్నారు అనే దాని పట్ల కూడా ఇవాళ కంప్లైంట్లో ఆ ఫిర్యాదులో అయితే కనుక ఇవ్వడం జరిగింది. దాదాపు ఇప్పుడు వర్ల రామయ్య చెప్పిన నేపథ్యంలో అయితే కనుక 260 ఖచ్చితంగా కేసులు ఫిర్యాదులు అర్జీలు కానీ అర్జీలు వస్తూనే ఉన్నాయి. కానీ ఫిర్యాదు అనేది కనుక ఖచ్చితంగా పెద్దిరెడ్డి పైన 260 అనేది ఖచ్చితంగా పెద్ద నంబర్గానే మనం చూడొచ్చు. ఆ నంబర్ని బట్టి అయితే కనుక అసలు ఎలాంటి ఇంకా సమస్యలని వాళ్ళు చెప్పదలుచుకున్నారు, ఇంటర్నల్గా వాళ్ళు ఏమైనా సాల్వ్ చేస్తా అని చెప్పారా, లేకపోతే ఇంకా వాళ్ళు ఏదైతే ఇప్పుడు 14 మంది కిడ్నాప్ అని కానీ లేకపోతే ఈ భూ కబ్జాలకు సంబంధించి కానీ ఇలాంటి ఈ సమస్యలకు ప్రతి ఒక్క దానిపైన కూడా వాళ్ళు ఖచ్చితంగా దృష్టి పెట్టే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే బాధితులు కూడా ఇప్పటి వరకు అంటే ఇంతకుముందు ఎందుకు రాలేదు, ఇప్పుడు కొంతమందే వచ్చారు, 260 మందే వచ్చారు. ఇంకా తర్వాత తదుపరి ఇంకెంతమంది వస్తారు ఏంటంటే వీళ్ళని చూసి ఇంకొంతమంది ధైర్యం తెచ్చుకుని కూడా బయటకి తమ సమస్యను చెప్పుకోవడానికి అయితే వచ్చే అవకాశం అయితే కనపడుతూ ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అయితే కనుక ప్రాబ్లమ్ సాల్వ్ చేసే దిశగా అయితే కనుక ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుందని మనం చెప్పొచ్చు. రైట్ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.